ఇంకొక ముచ్చట సజ్జనార్ 1000 కోట్ల స్కామ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఆర్టీసీ ఎండి అక్రమాలపై విచారణ జరపాలి, ఉద్యోగం నుంచి బర్తరాఫ్ చేయాలి, సీఎం రేవంత్కు బాధిత ఉద్యోగుల లేఖరట. ప్రధాని, సీజీఐ, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్లకు ఫిర్యాదు. 400 మంది ఆర్టీసీ ఉద్యోగులపై వేటు. చిన్న చిన్న తప్పులకే ఉద్యోగాలు తీసేయడం ఏమిటి? పిచ్చికపై బ్రహ్మాస్త్రాల సజ్జనార్ తీరు. ఇలా చేస్తే మా కుటుంబాలు ఏం కావాలి? మహిళా కండక్టర్ల కంటతడి అంటూ వెంటనే విధిలోకి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై సస్పెన్షన్కు గురైన 400 మంది కార్మికులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ 1000 కోట్ల అవినీతి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తను అవినీతికి పాల్పడింది కాక చిన్న చిన్న తప్పులు చేసిన ఆర్టీసీ కార్మికులపై కక్ష కట్టి మరీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత కార్మికులు మీడియాతో మాట్లాడారు. సజ్జనార్ అవినీతి అనైతిక కార్యక్రమాలపై విచారణ జరపాలంటూ ఆయన ఉద్యోగం నుంచి బర్తరాఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్కి 9 పేజీల లేఖ రాశారు. దానికి సంబంధించిన పత్రాలను విడుదల చేశారు. సో సజ్జనార్కి సంబంధించినటువంటి వార్త మనకి కనిపిస్తూ ఉంది. సజ్జనారు విషయంలో యాక్షన్ తీసుకోవాలంటూ ఆయనను ఖచ్చితంగా మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ వాళ్ళు సమాచార హక్కు చట్టం ఎక్కడ ఉంది అన్నట్టు మొత్తం పూర్తిస్థాయి వార్త చదివితే ఆర్టీసీ ఎంజీ సజ్జనార్పై సస్పెన్షన్కు గురైన 400 మంది కార్మికులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000 కోట్ల అవినీతి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తను అవినీతికి పాల్పడిందే కాక చిన్న చిన్న తప్పులు చేసిన ఆర్టీసీ కార్మికులపై కక్షగట్టి మరి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత కార్మికులు మీడియాతో మాట్లాడుతూ సజ్జనార్ అవినీతి అనైతిక కార్యక్రమాలపై విచారణ జరపాలంటూ ఆయనను ఉద్యోగం నుంచి బర్తరాఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్కి 9 పేజీల లేఖ రాశారు. దానికి సంబంధించిన పత్రాలను విడుదల చేశారు. 1000 కోట్ల స్కామ్ అనంతరం బాధిత ఉద్యోగులు మాట్లాడుతూ తాము చేసిన చిన్న చిన్న తప్పులకు బస్సులు ఆపడానికి సెల్ ఫోన్లు మాట్లాడినందుకు ఇక ఈ 70 రూపాయలకు మమ్మల్ని రిమూవ్ చేశారంటూ ఏందంట 1000 కోట్ల స్కామ్ అనంతరం బాధిత ఉద్యోగులు మాట్లాడుతూ తాము చేసిన చిన్న తప్పులకు బస్సు ఆపని దానికి సెల్ ఫోన్ మాట్లాడిందని 70 రూపాయలు మమ్మల్ని రిమూవ్ చేశారు. అయితే సజ్జనార్ చేసిన కరప్షన్ దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 కోట్ల స్కామ్ మీద తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఫిర్యాదు చేశామన్నారు. తమ దగ్గర తప్పు లేకపోతే తమకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేదంటే జ్యుడిషియల్ కానీ ఇస్తుందన్నారు. మాకు ఉద్యోగాలు రాకున్నా పర్వాలేదు, కానీ తాము సజ్జనార్పై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తాము ఫిర్యాదు చేసిన 18 అంశాల్లో ఒక్క అంశం తప్పైనా కూడా ఆ ఫిర్యాదులో సంతకం పెట్టిన 200 మందిని ప్రాసిక్యూట్ చేయొచ్చని, ఒకవేళ తమదే తప్పైతే మమ్మల్ని జైలుకు కూడా పంపించొచ్చని, దానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు. తాము చేసిన తప్పే కాదని, తమ ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇచ్చిందని, ఈయన కన్నా ముందు ఎందరో ఎండీలు పనిచేశారని, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా సార్ అని రిక్వెస్ట్ చేయగానే అప్పుడే ఇన్స్టాల్మెంట్ చేసేవారని, కానీ ఇంత కర్కశంగా ఘోరాతిఘోరంగా ఉద్యోగుల్ని హింసిస్తున్నట్లు వంటి ఘనత సజ్జనార్కే దక్కుతుందంటూ తెలిపారు. మరి తమరేమన్నా సంస్థను కరెక్ట్గా నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీలో ఎక్కడ చూసినా అవినీతే, సంస్థలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తుందని అన్నారు. అవినీతి లేకుండా ఏ పని జరగడం లేదన్నారు. బస్ భవన్లో ఈడీ పోస్టులు 5 ఉండాలని, వారిలో 3 రిటైర్ అయ్యారని, ఆ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఇక సీనియర్ అధికారులకు ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. అలాగే గతంలో తన వద్ద పనిచేసిన గ్రూప్ 1 అధికారులు కానీ ఎస్ఐ నుంచి అడిషన్ నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ పోస్టులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ, అలా జరిగితే తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా నడుస్తున్నట్టు తరహాలో ఈడీ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ఎందుకు ఈడీ పోస్టులను భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నించారు. తన వద్ద పనిచేసిన అధికారులు అయితేనే తన మాట వింటారని, కింది స్థాయి నుంచి వచ్చిన అధికారులు తన మాట వినరనే కారణంతోనే ఆ పోస్టును భర్తీ చేయడం లేదన్నారు. ఆర్టీసీలో లక్షల రూపాయలు ధరావత్తు దాటితే టెండర్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసేలా నిబంధన ఉన్నదన్నారు. ఆ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు బంధువులకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ ఆరోపించారు. సమాచారం హక్కు చట్టం ఎక్కడ? అలాగే సమాచారం హక్కు చట్టం కింద తనతో పాటు 1000
12 మంది 7వ నెలలో 10వ నెలలో 12వ నెలలో ఇచ్చిండు. అయితే సజ్జనార్ తప్పు లేకపోతే తాను ఏదైతే ఆర్టీఐ కింద సమాచారం అడిగానో దానికి సమాధానం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దానిపై కూడా సమాచార హక్కు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నారు. తన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టాన్ని కూడా సజ్జనార్ ఉల్లంఘించారని తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఆఫీస్కి వెళ్ళినా సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు ఉందని ప్రతి ఆఫీసులోనూ రాసి ఉంటుందన్నారు. అయితే ఆర్టీసీలో మాత్రం ఒక చోట కూడా సమాచార హక్కు చట్టం బోర్డు కనిపిస్తున్నారు. తన ఇష్టం వచ్చినట్లు సజ్జనార్ పనిచేస్తున్నారని ఆరోపించారు. సజ్జనార్పై ఫిర్యాదు చేసేందుకు తాము గవర్నర్ కూడా అపాయింట్మెంటు కోరామని, త్వరలో కలిసి మొత్తం వివరిస్తామంటున్నారు. అతనిపై విచారణ అనుమతి ఇవ్వాలని గవర్నర్ కోరుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా ఉందన్నారు. తాము ఓటు వేయడంతో పాటు చాలామంది చేత ఓట్లు వేయించామన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ను రిక్వెస్ట్ చేస్తామన్నారు. తమ ఉద్యోగాలు పోయినప్పటి నుంచి భయంతో ఇప్పటి వరకు దాదాపు 15 మంది చనిపోయారని తెలిపారు. ఎండీ సజ్జనార్ ఆర్టీసీని మొత్తం ముక్కలుగా చేసి లక్ష్యంతోనే వచ్చినట్లున్నారు. ఒక చోట కాదు, మొత్తం ప్రతి డిపోలను కార్మికులను తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక మహిళా ఉద్యోగుల కంటతడి. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలాగా ఎండీ సజ్జనార్ ఉద్యోగులపై పడ్డారంటూ మహిళా కండక్టర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న చిన్న పొరపాట్లు మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారంటూ సజ్జనార్ సార్ మా కుటుంబాలను రోడ్డున పడేస్తారంటూ వాపోయారు. సంస్థలో మీలాంటి పెద్దోళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, కానీ మేము ఎదిరించలేకపోతున్నాం. మేము ప్రజల మధ్య ఉద్యోగులను చేసే క్రమంలో 30 రూపాయల టికెట్లు మిస్ అయితే ఉద్యోగుల నుంచి తీసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మేము చేసిన పొరపాటును మేమేదో బస్సులో కొనడానికో డిపోలు కొనడానికో చేయలేదన్నారు. సజ్జనార్ సార్ మాకు న్యాయం చేయలేకపోతే తప్పుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి మా గోడు పట్టించుకోవాలంటూ కోరారు. ఉరిశిక్ష వేసే వాళ్ళకే క్షమాభిక్ష పెడతారని, మాకు కూడా ఒక క్షమాభిక్షణ అనేది పెట్టాలన్నారు. ఏడాది నుంచి పోరాడుతున్న మా సమస్య పరిష్కరించడం లేదంటూ నిరంతరం మా వెంట పోలీసులను నిఘా పెడుతున్నారంటూ ఆరోపించారు. భర్తలు లేని వాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు పోషించే వాళ్ళు, పిల్లలు చదువులకు ఫీజులు కట్టేవాళ్ళు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ డిపో మహిళా కండక్టర్ ఉద్యోగం కోల్పోవడంతో ఎదురైన కష్టాలను కన్నీరు పెట్టిన తీరు అందరినీ కలిచివేస్తున్నట్టు సజ్జనార్కు సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టు సజ్జనార్. సజ్జనార్ గురించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిశ కేసులో ఎన్కౌంటర్లో కీలకంగా పనిచేసినటువంటి సజ్జనార్ అంతకుముందు కూడా అనేకమైనటువంటి ఎన్కౌంటర్లో కీలకంగా పనిచేశారు. కీలక కేసుల్లో ఆయన ఛేదించినటువంటి వ్యక్తి. ఆర్టీసీ ఎండిగా సజ్జనార్ ఎప్పుడైతే నియమితులైనో అప్పటి నుంచి ఆర్టీసీ కూడా మంచిగా ఉన్నది. ఆర్టీసీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తే సజ్జనార్ క్షణాల్లో రియాక్ట్ అవుతున్నటువంటి మంచి పేరు ఉంది. సజ్జనార్ వచ్చినాక ఆర్టీసీ మంచి లాభాలు నడుస్తున్నటువంటి పేరున్నది. అటువంటి సజ్జనారు 1000 కోట్ల స్కామ్కు పాల్పడారంటూ సొంత ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి 400 మంది కార్మికులు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయనలు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. అనేక కోణాల్లో ఆయన నచ్చిన వాళ్ళను, ఆయనకు ఇంతకుముందు కలిసిన వాళ్ళను, ఇంతకుముందు ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఆర్టీసీలో పెట్టాలని ఆయన కోణం. టెండర్ల పేరిట ఇతరితర చుట్టాలకు, బంధువులకు భారీ డబ్బులను పంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రధానిని కలుస్తాము, రేవంత్ను కలుస్తాము, ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా కలిసి సజ్జనార్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులకు మమ్మల్ని తొలగించడం సరికాదంటూ సజ్జనార్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉరిశిక్ష వేసిన వాళ్ళకు కూడా క్షమాభిక్షను పెడతారు. మేము అంతకంటే దారుణమా, మమ్మల్ని వదిలేయండి చిన్న చిన్న ఫ్యామిలీలు అంటూ సజ్జనార్ మీకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఆరోపణ చేస్తున్నారు. 1000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఇదిలా ఉంటే సజ్జనార్ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆర్టీసీ వాళ్ళు. ఆ వీడియో చూద్దాం. అసలు ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి తప్పేంటి, అందుకే వాళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటూ ఒక వీడియో పెట్టిరు. ఈ వీడియో చూడండి. వినిపిస్తుందా వాయిస్? ఇక్కడ వాయిస్ వస్తుంది కదా, బ్యాక్ చేయాలా? ఇదా
రైట్, వీడియో చూస్తూ ఉన్నారు. ఉద్యోగం కోల్పోయినటువంటి ఒక ఆర్టీసీ ఒక కానిస్టేబుల్. సో ఆయనకు సంబంధించిన వీడియోని ఒకసారి చూడండి. ఆర్టీసీలో ఓ ఎంప్లాయీ అని చెప్తా ఉన్నాడు ఆయన. సో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళను అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించినటువంటి ఒక కానిస్టేబుల్కి చేస్తున్నటువంటి దేహశుద్ధి అది. సో ఆయనను విధుల నుంచి తీసేసారు. సో ఇటువంటి వ్యక్తులను విధుల నుంచి తీసేయాలా వద్దా మీరే చెప్పాలి. సో కనిపించిందా, గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఒక అమ్మాయిని ఏడిపిస్తుందని చెప్పేసి మనకు ఇక్కడ తన ఐడి కార్డును అక్కడ చూపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఒక అమ్మాయిని ఎట్లా ఏడిపిస్తారని ఆ బాధిత కుటుంబాల వాళ్ళు. రైట్, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉన్నది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మహిళల్ని ఎట్లా మీరు వేధిస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మహిళల్ని మీరు ఎట్లా ఏడిపిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తే మనోడు నేను పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఆర్టీసీ కానిస్టేబుల్ డెసిగ్నేషను ఆర్టీసీ కానిస్టేబుల్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. సో ఇట్లున్నది మన పరిస్థితి. సో ఆర్టీసీ కానిస్టేబుల్ ఏపీఎస్ ఆర్టీసీ ఒక మహిళను అసభ్యంగా ప్రవర్తించడము. సో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఆ మహిళను లైంగికంగా వేధించినట. ఆయన వయసుకు తగ్గ పనులు చేస్తే ఇంకా బాగుంటుంది. కృష్ణారామ అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకొని కూర్చొని భగవద్గీతనో లేకపోతే ఇంకోటి చదివితే బాగుంటుంది. కానీ వయసుకు పైబడినటువంటి పనులు చేస్తాను. ఉసారు ఓ యువకుడు, ఓ చదువుకోనోడు, ఓ పోకిరిగాడు, ఓ రోడ్ల మీద తిరిగేటోడు అమ్మాయిలను చిడాయించినట్టుగా బాధ్యత గల ఆర్టీసీ కానిస్టేబుల్ మహిళల్ని చిడాయిస్తూ వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నాడట. సో మరి ఇటువంటి వ్యక్తికి దేహశుద్ధి చేయాలా చేయొద్దా? ఇటువంటి వ్యక్తిని విధుల నుంచి తొలగించాలా లేదా? సో సజ్జనా చేసిన పని కరెక్టా తప్ప? ఇప్పుడు ప్రెస్ క్లబ్లో 400 మంది ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిరో అందులో అందరినీ అనట్లే, అందులో కొందరు ఇట్టోటోళ్ళు కూడా ఉంటారు, ఇంకొందరు జెన్యున్గా ఉండొచ్చు కాదనట్లే, కానీ అందులో కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. ఈ కొంతమంది వల్ల ఆర్టీసీలో పనిచేసే అందరి కార్మికులకు ఇట్లా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో సజ్జనారు ఆర్టీసీ వాళ్ళు ఈ వీడియోను ట్యాగ్ చేసి పెట్టిరు. సో ఒక్కసారి ఈ వీడియో చూశాక మీరందరూ మాట్లాడాలంటూ ఈ వీడియోను పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలామంది మహిళలు రిక్వెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని విధిలోకి తీసుకోండి, ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి సో మరి మహిళల వర్షను ఆర్టీసీ 400 మంది కార్మికుల వర్షను మనం విన్నాం. బట్ సజ్జనారు బయటకు వచ్చి ఈ 1000 కోట్ల స్కామ్ జరిగిందా జరగలేదా ఆయన వర్షన్ ఏందనేది వింటే కానీ మనకు క్లారిటీ అయితే రాదు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇరు వర్గాల నుంచి తప్పు కనిపిస్తుంది. ఇట్లా ఆర్టీసీ కార్మికుల్లో కూడా ఒక్కొరు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. తెలంగాణలో మొత్తం కూడా మహిళలు ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, తెలంగాణ బార్డర్ వరకు. మహాలక్ష్మి అనేటువంటి ఒక పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో నా చెల్లో, నా భార్యో, మా అమ్మో ఆర్టీసీ బస్ ఎక్కితే వాళ్ళకి మహాలక్ష్మి కింద ఫ్రీ టికెట్ కొట్టాలి. కానీ నాకు కూడా ఫ్రీ టికెట్ కొడుతున్నారు. అరే ఇది ఎక్కడికి వస్తారని ఆయన మీ పెట్టిన మహాలక్ష్మి అనేది మహిళలకు పెట్టరు కానీ పురుషులకు పెట్టలేదు అని చెప్పేసి ఓ యువకుడు ప్రశ్నించి ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కండక్టరు గుత్తులు మింగుతున్నాడు, కండక్టర్ నీళ్ళు అయినట్టు ఆగమగం అవుతున్నాడు.
మిషన్ ఖరాబ్ అయింది అంటాడు. అరే మిషన్ ఖరాబ్ అయితే మహాలక్ష్మి టికెట్ ఫ్రీ టికెట్ నాకెట్లు ఇస్తావురా నాయన నువ్వు? మరి పైసలు మరి 30 రూపాయలు తీసుకుంటావు కానీ ఫ్రీ టికెట్ ఇస్తావు అంటే ఆ 30 రూపాయలు జేబులోకి పోతాయి, టికెట్ మాత్రం నాకు ఇస్తావు. మరి ఎవరికి నష్టం వస్తుంది? ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇట్లా కొంతమంది కండక్టర్లు కూడా అతి ఉత్సాహం అతి తెలివి చూపించి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, పథకాన్ని నాశనం చేస్తున్నారు. ఫ్రీ అన్నప్పుడు మహిళాలక్ష్మి అన్నప్పుడు మహిళలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి, పురుషులకు డబ్బులు తీసుకొని మీరు 30 రూపాయలు పే చేసిరని ఒక నార్మల్ టికెట్ ఇవ్వాలి. కానీ మహాలక్ష్మి పథకం కింద ఇక ఆడోళ్లకు మగోళ్లకు ఉన్నోళ్లకు లేనోళ్లకు ముసలోళ్లకు ముతుకోళ్లకు పసిపిల్లలకు కూడా టికెట్ ఇచ్చి వాళ్ళ ఖాతాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహాలక్ష్మి. అడిగినోడేమో బదలామవుతున్నాడు, ఈ అడిగినోడు మనకెందుకులే ఏ టికెట్ అయితే ఏం జేబులో పెట్టుకున్నా వాడు పైసలు తీసుకుని మనకు టికెట్ ఇచ్చి అన్నట్టు అయిపోయింది. సో అట్లా కొంతమంది వ్యవహారశైలి బాగాలేదు. అసోటోళ్ళని సస్పెండ్ చేయాలా చేయొద్దా? ప్రభుత్వ రాబడిని గన్ను కొట్టే వాళ్ళను ప్రభుత్వ పథకాన్ని ఆగం చేసేటోళ్ళని సస్పెండ్ చేయాలా చేయొద్దా? సో బరాబర్ చేయాలి, చేస్తే కానీ నెక్స్ట్ టైం వాళ్ళకు బుద్ధి రాదు, నెక్స్ట్ టైం ఇంకొకరు చేయకుండా ఉంటారు. సో ఇందులో ఆర్టీసీ కార్మికులు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో సంస్థలో వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని తెలిసి కొన్ని తెలియక జరుగుతూ ఉంటాయి. సో సజ్జనార్ మీద వస్తున్నటువంటి 1000 కోట్ల స్కామ్ మాత్రం ఇంతవరకు సజ్జనార్కి ఎక్కడ మచ్చలేదు. బట్ సజ్జనార్ మీద ఇప్పటివరకు ఎవరు అలిగేషన్ కూడా చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఆర్టీసీ కార్మికులు ప్రధాని దాకా పోతామంటున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తూ అంటున్నారు, గవర్నర్ కలుస్తూ అంటున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మరి ఎంత బలంగా ఉన్నా ఏందనేది వాళ్ళు బయట పెడితే కానీ పూర్తి స్థాయిలో తెలియదు. బట్ సజ్జనారు ఏం స్పందిస్తారో చూడాలి. సజ్జనారు స్పందిస్తే కానీ ఈ యొక్క అంశానికి తెరబడేటువంటి అవకాశం ఉండదు.